హలో అండి. మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా! ఈ వీడియోలో వచ్చేసి ఒక మంచి నోము చెప్పబోతున్నానండి. అదే తాయి తండాల నోము. ఈ తాయి తండాల నోము కోసం కావాల్సిన వస్తువులేంటి? ఎలా నోముకోవాలి? ఏమేం పెట్టుకోవాలో చూద్దామా మరి వీడియోలో? ఈ నోము కోసం మనకి 2.5 కిలోల బియ్యం కావాలండి. అలాగే 13 రకాల కూరగాయలు కావాలి. 13 రకాల కూరగాయలు ఈజీగా దొరికిపోతాయండి. నేను చూపిస్తున్న వీటిలో 15 రకాలు ఉన్నాయి మొత్తము చూడండి. వీటిలో ఏవి దొరికితే 13 రకాలు తప్పకుండా తెచ్చుకోండి. ఉల్లిగడ్డలు కూడా పెట్టుకోవచ్చు. బీట్రూట్, అలాగే చిక్కుడుకాయ, వంకాయ, క్యారెట్, జాజరగడ్డ, చామగడ్డ, బీట్రూట్, క్యాప్సికమ్, బెండకాయ, ఆలుగడ్డ చూస్తున్నారు కదా! బీన్స్ మనకు 13 రకాలు ఈజీగా దొరికిపోతాయండి. వీటి కోసం మనకి ఇలా బుట్టలు తీసుకోండి. ఏవైనా సరే చిన్నవి, పెద్దవి, ఇలాంటి బుట్టలైనా మనకొక 13 కావాలి. బుట్టలు కావాలి వీటికి. ఈ నోము కోసం ఇలా రౌండ్ బుట్టలైనా మనకి ఈజీగా దొరికిపోతాయి మార్కెట్లో. ప్లాస్టిక్ బుట్టలు ఇలాంటి 13 తీసుకోండి. 2.5 కిలోల బియ్యం కావాలి. ఆ బియ్యం నీళ్ళ 13 ప్యాకెట్ల కింద చేసుకోండి. చూస్తున్నారు కదా! నేను 200 గ్రాములు ఇలా ప్యాక్ చేశాను. సీల్డ్ కవర్స్ ఉంటాయి కదా! దాంట్లో ప్యాక్ చేసుకొని దీంట్లో ఒక్కొక్క రకం ఒక్కొక్క కూరగాయ మొత్తం 13 రకాల కూరగాయలు పెట్టుకోవాలి మనం ఒక్కొక్క బుట్టలో. ఒక్కొక్క కూరగాయ ఒక్కొక్క రకం ఒక్కొక్కటే పెట్టుకోవాలి. బియ్యం అలాగే 13 రకాల కూరగాయలు ఇలా 13 సెట్లు చేసుకోవాలండి. చేసుకొని ఒక గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. మనం ఒక్కొక్క బుట్ట ఒక్కొక్కరికి మనం ఇచ్చేయచ్చు. చూస్తున్నారు కదా! ఇలా 13 రకాల కూరగాయలు అయితే మనకి దొరికిపోతాయండి. చూసుకోండి. మనకి ఒక్కొక్క రకం 13 కావాల్సి ఉంటుంది. ఇలా బియ్యం ప్యాక్ చేసుకొని ముందు పెట్టేసుకుంటే మనము టైంకి మన దగ్గర ఉన్న కూరగాయలన్నీ బుట్టలలో వేసుకొని నోముకోవచ్చు. ఈ నోము పేరు వచ్చేసి తాయి తండాల నోము అనమాట. బాగుంది కదండి వెరైటీగా ఈ నోము. వీలైన వాళ్ళు తప్పకుండా ఈ నోము నోముకోండి. అలాగే చాలా రకాల సంక్రాంతి నోములు ఉన్నాయండి నా ఛానల్లో. తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సరికథలు.